సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏంటో ఇవాళ నా మీద దాడి చేయటానికి వచ్చినట్టు ఇద్దరు ఒక్కదాన్ని చేసి ఇటు కూర్చోబెట్టారు. ఏమి అడగబోతున్నారు, అసలు ఏంటి కథ? అంటే మీరు ఏం అడగబోతున్నామంటే, మీరు చేయబోతున్న క్లాస్ పేరే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మాకు. అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మాట్లాడుతూ ఉంటారు, ఈవిడ మాత్రం మేకప్ ఫర్ ఈచ్ అదర్ అని పెట్టారు. దాని అర్థం ఏంటి అండ్ ఏ విధంగా ఉండబోతుంది దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఫస్ట్ ఆయన అడుగుతారు, ఆయన డౌట్స్. నాకు అందులో మీరు పెట్టిన దాంట్లో ఇంటిమసీ అనేటువంటి ఒక వర్డ్ పెట్టారు మీరు. మేకప్ ఈచ్ అదర్ అనే దానికి అది బెస్ట్ సూటబుల్ వర్డ్. ఎందుకు అని అంటే వాళ్ళున్న జనరేషన్ పిల్లలు కానివ్వండి, లేదంటే ఎవరైనా ట్రెడిషనల్ మెథడ్లో వెళ్ళేటువంటి ఫ్యామిలీని కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏ విధంగా ఉంది అని అంటే రిలేషన్షిప్ అప్పటి వరకు బాగుంటారో అక్కడి నుంచి సడన్గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. 10 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, 2 months నుంచి ఉన్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, ఏది ఉన్నా సరే అక్కడ వరకు బాగున్న రిలేషను సడన్గా, అంటే మీరు అందులో ఇంటిమసీ అని ఒక వర్డ్ వాడారు కాబట్టి అది ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అంటే ఫిజికల్గా మెంటల్గాను కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయ్యి భార్యాభర్తలు దూరం పెట్టేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఎగ్జాక్ట్లీ దూరం పెట్టేసుకుంటున్నారు. అది ఫిజికల్గాను దూరం పెట్టేసుకుంటున్నారు, మెంటల్గాను దూరం పెట్టేసుకుంటున్నారు. ఫిజికల్గా దూరం పెడితే ఒక రకమైనటువంటి టార్చరు, మెంటల్గా దూరం పెడితే ఇంకొక రకమైనటువంటి టార్చరు. బట్ టార్చర్ అయితే కామన్. అందుకే మేకప్ అని పెట్టారేమో మీరు మేబీ, ఎందుకంటే దాన్ని పాలిష్డ్గా ఇచ్చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ ఇలాంటివి ఉండడానికి ప్రధాన కారణాలు, ఆ ఇంటిమసీ దెబ్బతినడానికి అటు ఫిజికల్గాను మెంటల్గాను కారణాలు ఏమై ఉంటాయనేదే తెలుసుకుందామని వచ్చారు ఇప్పుడు మీరు. అవును నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎస్పెషల్లీ నాగరాజు గారికి ఈ మేకప్ ఫర్ ఈచ్ అదర్, ఈ కథా కమామిష్ ఏంటని తెలుసుకోవడానికి వచ్చారు. సో మీరు ఎత్తిన పాయింట్ బాగుందండి. యాక్చువల్గా బిల్డింగ్ ఇంటిమసీ అండ్ క్లోజ్నెస్ ఇదొక టాపిక్ అందులో. సో మీరు అన్నట్టు ఫిజికల్ ఇంటిమసీ లేకపోతే ఒక రకమైన ఇబ్బంది, ఎమోషనల్ ఇంటిమసీ లేకపోతే ఒక రకమైన ఇబ్బంది, మెంటల్ ఇంటిమసీ లేకపోతే. ఈ ప్రాబ్లం అంతా ఎమోషనల్ డిటాచ్మెంట్ వల్ల వస్తుంది. అంటే ఏంటి, ఒకే ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళ మధ్య అందనంత దూరం. అది ఎక్కడుంది? ఫిజికల్గా వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఏదో గ్యాప్. అది ఏంటన్నది కొంతమందికి దాని మీద దృష్టి పెట్టి మేమిద్దరం ఇలా ఎందుకు దూరం అవుతున్నాం అనేది తెలియకుండా అది ఒక రొటీన్లో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు దూరం జరిగిపోతున్నారు అన్న విషయం వాళ్ళకే తెలియదు. ఏజ్ అనుకుంటారు, పిల్లలు అనుకుంటారు, బాధ్యతలు అనుకుంటారు, ఫిజికల్గా రిలేషన్షిప్ ఉండదు ఫ్రీక్వెంట్గా. అలాగే ఎప్పుడు నేను వాడతాను అంటే, లేచామా, పిల్లలకి భర్తకి బాక్సులు పెట్టి పంపించామా, మనం కూడా ఒక బాక్స్ కట్టుకుని, అంటే ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఓకే, బయటికి వెళ్ళేవాళ్ళు అయితే వాళ్ళు కూడా ఒకటి పట్టుకుని వెళ్ళామా, సాయంత్రం వచ్చామా, ముచ్చట్లు చెప్పి మళ్ళీ వంట చేసామా, తిన్నామా, అలసిపోయామా, పడుకున్నామా, తెల్లారిందా. ఈ మధ్యలో ఒక లైఫ్ ఉందని, దానికి ఒక లైవ్లీనెస్ ఉందని, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండటానికి బోత్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్గా క్లోజ్గా ఉండటానికి ఒక పద్ధతి ఉందని కూడా మర్చిపోయేంత బిజీలో పడిపోయారు. వాళ్ళకి ఏ గొడవలు రావు చాలా మందికి, కానీ ఒక యాంత్రిక జీవనం, బాధ్యత ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది, కానీ దూరం కూడా ఉంటుంది. ఇది తెలియనంతగా వాళ్ళ జీవితాలు యాంత్రికంగా, మెకానికల్గా, రొటీన్గా అయిపోయినాయి. ఇది ఏంటంటే ఆ ఎమోషనల్ డిటాచ్మెంట్ వల్ల ఎవరికి ఎవరితోనూ పని లేదు. ఇవాళ రేపు ఉండటానికి ఇల్లు, డబ్బులు, ఒక ఫోను ఉంటే చాలు, పక్క మనిషితో పనే లేదు. ఫైర్స్ కూడా స్టార్ట్ అవడానికి అవే రీజన్ కన్సిడర్ అవుతాయి డెఫినెట్గా. సో ఇక్కడ ఇంటిమసీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్, ఇది ఆ ఎమోషనల్ కనెక్షన్, అది బిల్డ్ చేసుకున్న రోజునే రిలేషన్షిప్లో ఒక లైవ్లీనెస్, ఒక స్పార్క్. కొంతమందిని చూడండి, వాళ్ళు వేసుకునే చెణుకులు, జోకులు ఎప్పుడూ కూడా లవ్ మ్యారేజా లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా ఉన్నారు ఇంకా వాళ్ళు అనిపించేట్టుగా ఉంటారు, పెళ్ళై 30 ఏళ్ళైనా. కొంతమంది చూడండి, పెళ్ళై 4 ఏళ్ళైనా ఏదో అమ్మమ్మలాగా, అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఏటో పోతూ ఉంటారు. అవునా? దీనికి కారణం వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్. పెళ్ళై 50 ఏళ్ళైనాక ఫిజికల్ అటాచ్మెంట్ కూడా అంత ఉండకపోవచ్చు, బట్ స్టిల్ వాళ్ళల్లో ఆ స్పార్క్ ఉంటుంది. నేను ఎప్పుడు ఆ స్పార్క్ అనే వర్డ్ వాడతాను. అంటే ఏంటి, ఆ ఒక లైట్నింగ్, ఒక మెరుపు ఉంటుంది వాళ్ళ దానిలో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఫైట్ చేసుకోరా అంటే అదేం లేదు. హ్యాపీ కపుల్స్ ఆల్సో ఫైట్, బట్ దే నో హౌ టు టర్న్ బ్యాక్.
వెనక్కి తిరిగి ఆ ఫైట్ని ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు, ఎలా మళ్ళీ మాట కలుపుకోవచ్చు, ఎలా ఇంకొకసారి ఇదే విషయం మీద ఫైట్ రాకుండా చేసుకోవచ్చు అనేది ఆ రిపేరింగ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. ఎలా అండి అసలు ఆ బ్యూటీ ఏ విధంగా దెబ్బతింటది అసలు, అంటే ఫిజికల్గాను మెంటల్గాను? ఏ విధంగా దెబ్బతింటది అనేది రైట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఒక మొక్క పెట్టాం, మీకు ఒక మొక్క పెంచుకోవాలనిపించింది, ఆర్భాటంగా ఒక పెద్ద కుండీ తెచ్చి ఒక మొక్క పెట్టారు, ఉంచారు, దాన్ని చూడరు, ఏమవుద్ది? ఎండిపోద్ది మొక్క. ఒక బంధం కూడా, ఒక రిలేషన్షిప్ కూడా, దాంపత్యం కూడా ఒక మొక్క లాంటిది. ఫెంటాస్టిక్. దానికి నీళ్లు పోయాలి, ఒక ఆకు ఎండిపోతే దాన్ని తీసేయాలి, ఒక చీడో పేడో వస్తే దానికి కావాల్సిన ముందెయ్యాలి, అప్పుడప్పుడు దానికి నైట్రోజన్ పొటాషియం ఇవన్నీ అందించాలి. సో అప్పుడే ఆ మొక్క కాస్త ఎదిగి పూలు పూసి మానయ్యి ఒక ఏమంటారు ఓడలు దిగిన వృక్షంలాగా అవుతుంది. అంతే తప్పితే మనం కుండీలో మొక్క పెట్టి దాని పాటికి చూడకుండా పోతే ఆ మొక్క ఉండదు అక్కడ. రిలేషన్షిప్ కూడా అంతే. చాలా రిలేషన్షిప్స్లో ఇదే రీజన్ అండి. ఏంటి అనుకుంటాం అంటే ప్రేమ ఎక్కడికో ఎగిరిపోదు, మనం దాన్ని రోజు రోజుకి దాని మీద వర్కౌట్ చేయటం లేదు, దాన్ని పట్టించుకోవటం లేదు అనేదే ఇక్కడ. ప్రతిరోజు ప్రతి భార్య భర్త ఆ రిలేషన్షిప్ ఎదగటం కోసం పని చేస్తూ, అంటే దాని మీద దృష్టి పెడితేనే ఆ స్పార్క్ ఉంటుంది. ఏదో గ్రాంటెడ్గా తీసేసుకుని నా పెళ్ళం ఎక్కడికి పోద్ది, మా ఆయనేగా సంపాదించి నాకే ఇస్తాడు అనుకుంటే అందులో ఇక తిన్నామా పడుకున్నామా తెల్లారిందే ఉంటుంది, ఇంకేం ఉండదు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలు పెరుగుతారు, సెటిల్ అవుతారు, చూడటానికి అందంగా పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు ఉంటాయి, కానీ అందులో ఉండాల్సింది ఉండదు. సో చాలామంది ఏంటంటే ఈ ప్రాసెస్లో పడిపోయి ఆ ఫీలింగ్స్కి ఎప్పుడైతే వాల్యూ ఇవ్వకుండా ఉంటూ ఉంటారో తెలియకుండా మిస్కమ్యూనికేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ఏ విధంగా? ఇందాక మీరు అన్నారు రిపేరింగ్ స్కిల్స్ కూడా అవసరం అని చెప్పి, ఒక మొక్క ఎగ్జాంపుల్ కూడా మీరు చెప్పారు. దీన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అంటారు? సరి చేసుకోవాలి అనే అసలు ఆలోచన వచ్చింది అంటేనే వాళ్ళు సవ్యమైన మార్గంలో థింక్ చేస్తున్నారని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచన ఉన్నప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది ఈచ్ కపుల్ని బట్టి యూనిక్గా ఉంటుంది. కొంతమంది మెల్లగా చెప్తే వింటారు, కొంతమంది గట్టిగా చెప్తే వింటారు, కొంతమంది సర్ది చెప్తే వింటారు, అంటే మనం సర్దుకుపోతున్నాం అని తెలియజెప్తే వింటారు. అంటే ఇవన్నీ కరెక్టా కాదా అని జడ్జ్ చేయటానికి మనకు సరిపోం. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు అవతల వాళ్ళకి ఎలా చెప్తే వింటారు అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇన్నేళ్ల సాంగత్యంలో. సో కొంతమంది చెప్పాల్సిన అవసరమే ఉండదు. సపోజ్ ఒక అలకు వచ్చింది, ఏదన్నా వచ్చింది, మాట్లాడుకోవట్లేదు 2 రోజులుగా, తర్వాత ఆయనకి ఇష్టమైన పకోడీను టీ తీసుకెళ్ళి ఇస్తే అది రిపేర్ కదా? అవును. అలాగే ఆవిడికి ఒక ఇష్టం, ఏదన్నా ఒక గేమ్ ఆడితేనో, కూర్చుని ఒక ఇండోర్ గేమ్ ఆడితేనో, అవన్నీ పట్టుకొచ్చి సరదాగా రా ఒక ఆట ఆడదామంటే అక్కడ రిపేర్ కదా? అవును. అవును. అంటే డైరెక్ట్గా మాట్లాడి నేను సారీ, నేను ఇలా చేసి ఉండకూడదు, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంత ఫార్మల్గా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మన సినిమాలో డ్రామాటిక్గా పాత సినిమాల్లో డైలాగులు చెప్పినట్టు చెప్పగలిగే స్కిల్ ఉంటే అది కూడా ఓకే. కొంతమంది అలా కూడా మాట్లాడుకుంటారేమో, ఆ ప్రాసెస్లో దూరిపోతే చాలు. డార్లింగ్ ఐఎమ్ సో సారీ, ఐ వోంట్ రిపీట్ ఇట్ అనొచ్చు. ఇప్పుడు యంగ్స్టర్స్ బేబీ అనో డార్లింగ్ అనో అది వాళ్ళ ఇష్టం. సో తరాలు మారిన కొద్దీ అడ్రస్సింగ్ కూడా మారింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఏదో ఒక విధంగా నువ్వు సారీ ఫీల్ అవుతున్నావు అని కన్వే చెయ్యాలి అని నీకు అనిపిస్తే నువ్వు చేయగలవు. అది నేను అనేది. ఆ రిపేర్ చెయ్యాలి అనే థాట్ నీకు ఉంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. మీ ఆవిడకో మీ ఆయనకో నచ్చినట్టుగా నువ్వు చేయగలవు, అదంతే ఇంకా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ రిపేర్ ఎంత త్వరగా చేసుకుంటారు, ఎన్ని రోజులు ఆ ప్రాబ్లంలో ఉండిపోకుండా ఎంత త్వరగా రిపేర్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి అవతల వ్యక్తిలో ఆ డిసప్పాయింట్మెంటు, డిటాచ్మెంటు రాకుండా నువ్వు చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చాలామంది అనుకుంటారు నాగరాజు గారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటం, దయ చూపకపోవటం, క్షమించకపోవటం, పొగడకపోవటం, ఇవన్నీ అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే ఈజీగా చెప్పొచ్చు, కైండ్నెస్,
ప్రైజ్ ఇవే కదా. అలాగే సో ఈ పొగడ్తలు తెలుగులో చెప్తే ఇంత భయంకరంగా మీకు నవ్వు వస్తుంది. సో అంటే రెండు మంచి ఆప్యాయకరమైన మాటలు మాట్లాడకపోవటం ఇలాంటివి చేయటం వల్ల తెలియకుండా వాళ్ళు స్పౌజ్కి నష్టం చేయటంలా, అవునండి, మ్యారేజ్కి నష్టం చేస్తున్నారు. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు కాబట్టే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా సెషన్లు పెట్టి మరీ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. సెషన్కి రండి, ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉంటాయి. టూల్స్ అండ్ టెక్నిక్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్ సైంటిఫిక్ రీజన్స్ డెఫినెట్గా. ఎందుకంటే ఇలా బిహేవ్ చేసే ప్రతి వ్యక్తికి చైల్డ్హుడ్ బ్యాగేజో బ్యాక్ డ్రాపో ఏదో ఉంటుంది. అవును, వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు అవి నేర్చుకుని ఉండొచ్చు. ఇలా చేస్తుందమ్మా ఆవిడ, 2 రోజులు మాట్లాడకపోతే ఆమె దగ్గు వస్తుంది. ఇలా చేస్తాడు ఆయన, 2 రోజులు వంట చేయకుండా కూర్చుంటే 3వ రోజు ఆయనే మాట్లాడతాడు. ఇలా టెక్నిక్స్ ఎక్కడి నుంచో నేర్చుకుని వస్తారు వీళ్ళు కూడా. బుర్రల్లో సబ్ కాన్షియస్గా అన్కాన్షియస్గా తెలిసి కూడా చేయరు, కొన్ని వచ్చేస్తాయి. కొన్ని జెనెటిక్ అంటాం, కొన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్షియల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి అని అనిపిస్తే కనుక కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు ఈజీగా అసలు ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్ ఏంటి అనేది చెప్పగలుగుతారు. లేదా మేకప్ ఈచ్ అదర్ అనేటువంటి క్లాస్కి అటెండ్ అయితే సరిపోతుంది. అది ఎప్పుడూ ఉంది. వాళ్ళకి ఏమేమి అందుబాటు అంటే తెలుసుకోవచ్చో మేము ఆల్రెడీ చిట్టా చెప్పేసాం. అటాచ్మెంట్ స్టైల్స్ కానివ్వండి. ఇప్పుడు అవకాశం ఉంటుందండి క్లాస్? డేట్ అండ్ టైమింగ్స్ August 6th అండి, సండే 11 AM to 4 PM. చక్కగా లంచ్ ప్రొవైడ్ చేయబడుతుంది. మంచి కపుల్ గేమ్స్ కూడా ఉంటాయి. చూడండి, తల్లిదండ్రులు భార్యాభర్తలుగా ఎంత బాగుంటున్నారు అనే దాన్ని బట్టి చిల్డ్రన్ మెంటల్ ఇమేజ్ ఆఫ్ కపుల్స్ అనేది చిన్నప్పుడే పడిపోద్ది. అవును. సో తల్లిదండ్రులుగా అందరికీ మంచి మార్కులే పడతాయి పిల్లల్ని అడిగితే. కానీ మీ తల్లిదండ్రులకి భార్యాభర్తలుగా కపుల్స్గా నువ్వు ఎన్ని మార్కులు వేస్తావంటే చాలామంది సంకోచిస్తూ ఉంటారు. పాస్ చేయించవచ్చు, మిమ్మల్ని చేయించకపోవచ్చు. సో ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును. ఇది ఫ్యూచర్ జనరేషన్ కలిసి ఉంటాకి, రిలేషన్షిప్స్లో బాగుంటాకి కూడా మీరు బాగుండి చూపించాలి. మీరు సరదాగా ఉండాలి, మీరు సినిమాలకు వెళ్ళాలి, మీరు షికార్లకు వెళ్ళాలి, మీరు అన్యోన్యంగా ఉండాలి. అది చూసి వాళ్ళకి ఒక రిలేషన్షిప్ ఇంత అందంగా ఉంటుందా అని అనిపించాలి. అవును, అది చిన్నప్పటి నుంచి జరగాలి. చాలా బాగుందండి. అంటే మొదట్లో ఒక మొక్క గురించి చెప్పి దాని ఇంపార్టెన్స్ ఏ విధంగా చెడగొడుతున్నారు, దాని ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందనేది మీరు చెప్పారు. దాని తర్వాత ఉషా గారు అడిగిన దానికి ఆ రిపేర్ ఏ విధంగా చేసుకోవాలనే దానికి జాలి, దయ, కరుణ అటువంటివి లేకుండా మీరు బిహేవ్ చేసేటప్పుడు ఆ ఇంటెన్షన్ ఎక్కడో క్రియేట్ అవ్వదు. అది ఆ టేప్ చూపించాలి. లేదు అని అంటే ప్రాసెస్లో ఇంట్లోనే నీకు ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రేమ చూపించుకోవాలి అనుకుంటే కొన్ని టచ్తో చెప్పవచ్చు, డైరెక్ట్గా కూడా భారతీయుడు సినిమా ఉంటుంది చూడండి, ఒక చూపు చూస్తే చాలు కమల్ హాసన్ లాగా ఆవిడ అర్థం చేసుకోవాలంటుంటారు ఆ సినిమా అంతా. సో అర్థం చేసుకునే వాళ్ళకి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఆల్వేస్ వర్డ్సే మీడియా అవ్వక్కర్లేదు. చూపులు అవుతాయి, జెస్చర్స్ అవుతాయి, సైగలు అవుతాయి. అవునా, కన్నులే మాట్లాడుకుంటాయి. సో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయే కదా. సో ఇవన్నీ ప్రేమికులుగా ఉన్నప్పుడు బాగా కమ్యూనికేట్ అవుతాయి, భార్యాభర్తలైనాకే అన్ని అటకెక్కుతాయి. అక్కడే వచ్చింది ప్రాబ్లం అంతా. ఒక ఎపిసోడ్ లోనే ఇంత ఉందంటే 10 రోజు సెషన్ మొత్తం ఏం చెప్తారనేది ఎక్సైటింగ్ గా ఉంది మాకు కూడా. రోజు చూసి రోజు మాట్లాడే మాకి ఓహో ఇంత ఉంటుందా ఈ రిలేషన్ లో అని అనిపిస్తూ ఉంటుంది. ట్రూ, వెరీ ట్రూ. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. అండ్ నాకున్న డౌట్ క్లారిఫై చేయడానికి అసలు క్లాస్లో ఏముంటుందని అంటే దానికి అంత డీటెయిలింగ్గా చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందుకే దానికి చక్కగా మేకప్ ఫర్ ఈచ్ అదర్ అని పెట్టాం. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు సంసిద్ధంగా తయారవ్వటం. అవును. రిలేషన్షిప్ అనే ఒక మొక్కని వృక్షాన్ని చేసే బాధ్యత ఇద్దరు తీసుకుని ఎలా దాన్ని పెంచుతారు, ఎలా తయారు చేస్తారు అనేది విషయం స్థూలంగా. థ్యాంక్ యూ. సో లాక్ యువర్ డేట్ ఆన్ August 6th. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచాలు అనేవి చిన్నగా తెలియకుండా కొంతమందికి 6 months ఉంటుంది. అవును, స్పెషల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆఫ్లైన్ సెషన్ అనగానే ప్రైస్ దగ్గర ఆగిపోతుంటారు. బట్ మనం ఈ క్లాస్ కి పెట్టింది మేబీ నాగరాజ్ గారికి తెలియకపోయినా చాలా తక్కువ ప్రైస్, మినిమల్. ఓకే, ఇప్పుడు సినిమా రేట్లే పెరిగిపోయి ఉన్నాయి, సినిమా థియేటర్ అదే టికెట్స్ రేట్సే. వాటితో కంపేర్ చేసి చూస్తే మీ జీవితం డబుల్ ట్రిపుల్ మిమ్మల్ని మీరు
అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే మేకప్ ఈచ్ అదర్ అనేటువంటి ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా పర్లేదు. వైఫ్ ఒకవేళ ఆ రిగ్రెట్ ఫీల్ ఎక్కడైనా ఉంది అని అంటే దాని నుంచి బయటపడాలి అనుకున్నా కూడా, ఫర్గివ్నెస్లోకి మీరు రావాలి అనుకున్నా కూడా ఈ సెషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు ఎగ్జాంపుల్ చెప్పారు కదా విజయ్ పెద్దన గారు, ఆ విధంగా మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకోవడానికి ద బెస్ట్ టూల్ ఈ క్లాస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.